జీవిత కాలమెల్ల స్తుతించేదము జీవిత కాలమెల్ల స్తుతించేదము ఆయనేనా. థ్యాంక్ యూ నాన్న. కూలింగ్ లేక బాధపడి నా దగ్గర డబ్బులు లేక మా సోదరులను తీసుకోండి. ముందు మంచి బ్యాగ్ మీ చేతి ఉండమ్మా, మీ చేతి. నేను ఫోటో తీసేటప్పుడు అడ్డం ఉండకుండా ఆయన వస్తున్నాడు ఇచ్చేటప్పుడు వాళ్ళ కీల ఈయన అడ్డం ఉంటున్నాడు. బ్యాగ్ బయట వచ్చే ఫోటో దిగుతాను తొందర. పెట్టుకోండి. ఈ మాటే నా నోట పాటగా, ప్రకటించునయ్యా నీ పరిగిడి వేగమే ప్రభుని చెంతకు, పరిగిడి వేగమే రండి రండి యేసుని యొద్దకు రమ్మనుచున్నాడు. యేసుని పిలుపు వినియో మీరు యోచింపానేలా, నీలో అగసాట్లైనా అవనిలో చోట్ల పాలైన అబదు శాంతి ఆత్మకు నిలలో, అబదు శాంతి ఆత్మకు నిలలో. రండి రండి యేసుని యొద్దకు రమ్మనుచున్నారు. ప్రభు యేసు మన కొరకై తనదు. ఇంకో పాట పండి, ఇంకో పాట పండి. యేసయ్య నీ నామగాను జీవితాంతం బేతేల్ వాయిస్ ఆఫ్ జీసస్ సంఘం హైదరాబాద్ నుండి ఈ కృష్ణా జిల్లాలో కైకలూరు పరిసర ప్రాంతాల్లో సహవాసం తరపున సువార్త దండయాత్ర చేయడం జరిగింది. మరి హైదరాబాద్లో ఉన్న సంఘానికి ప్రత్యేకమైన వందనాలు. ఎందుకంటే తెలుగు రాష్ట్రాల్లో 15 జిల్లాల పైగా సంఘం ద్వారా అందిస్తున్న సహాయాన్ని బట్టి మరి తెలుగు రాష్ట్రాల్లో సువార్త అందించటం, అక్కడక్కడ నూతన బ్రాంచీలు ప్రారంభించటం, మరి వ్యక్తిగత సువార్త చేయటం, కరపత్రికలు పంచటం, ఇలా మరి నేను సూపర్వైజర్గా ఉంటూ ఈ కృష్ణా జిల్లా, వెస్ట్ గోదావరి జిల్లా, అలాగే ఏలూరు జిల్లా దాదాపుగా ఒక మరి 3-4 జిల్లాల్లో నిన్న ఈరోజు సువార్త చేయటం జరుగుతుంది ప్రతి నెల. అయితే భయంకరమైన ఎండలో కూడా ఖచ్చితంగా మరి సేవకుల్ని డోర్ టు డోర్ ఆ కరపత్రికలు అందించడం జరిగింది. ఇదంతా నిజంగా హైదరాబాద్లో ఉన్న సంఘం వాళ్ళ ప్రోత్సాహం, వాళ్ళ యొక్క సహాయము నిజంగా మాకు ఎంతో బలాన్ని ఇస్తుంది. మరి సంఘం గురించి మన గ్రూప్లో ఉన్న బీబీజేఎం సేవకుల గ్రూప్లో ఉన్న ప్రతి సేవకుడు మరి బాధ్యత కలిగి, భారం కలిగి సంఘము గురించి, హైదరాబాద్లో సరూర్ నగర్లో ఉన్న సంఘం గురించి బాగా మీరు ప్రార్థన చేయాలి. ఎందుకంటే సంఘం బాగుంటే సేవకుడు బాగుంటాడు. అలాగే మరి ఆ సంఘంలో ఉన్న వ్యాపారాలు చేసే వాళ్ళ వ్యాపారాలు అభివృద్ధి అవ్వాలి. జాబ్ చేస్తుంటే ఇంకా పై జాబ్ ప్రమోషన్ రావాలి. జాబులకు సిద్ధపడుతున్న వారికి ప్రైవేట్ జాబులు, గవర్నమెంట్ జాబులు రావాలి. వాళ్ళు కుటుంబం పరంగా దీవించబడాలి, అలాగే సేవలో దీవించబడాలి.
ఇంకా వాళ్ళు సంఘం ద్వారా ఆర్థిక సహాయం ఇంకా బలంగా దేవుని పని కొరకు ఆ హైదరాబాద్లో ఉన్న సంఘం ముందుకు రావాలి. కాబట్టి గ్రూప్లో ఉన్న ప్రతి సేవకుడు సంఘం గురించి, మన నాయకులు జానిట్రాయ్ గారి గురించి, జయశీలమ్మ గారి గురించి అనుదినము ప్రతి ఉదయకాల ప్రార్థనలో, ప్రతి సాయంకాల ప్రార్థనలో మరి సంఘము గురించి, అయ్యగారి గురించి, కుటుంబాన్ని గురించి మీ వ్యక్తిగతంగా ప్రార్థనలు చేయాలి. ఎందుకంటే ఏదో నెలకోసారి 2 సార్లు ఇలా తిరిగేసి వెళ్ళిపోయి మళ్ళీ మర్చిపోకోకుండా ప్రతి సేవకుడు బాధ్యత కలిగి, భారము కలిగి ఈ బీబీజేఎం బేతేల్ వాయిస్ ఆఫ్ జీసస్ ఈ మినిస్ట్రీ 15 జిల్లాల్లోనే కాదు, ఆంధ్రాలో ఉన్న ప్రతి జిల్లాలో, తెలంగాణలో ఉన్న ప్రతి జిల్లాలో, అలాగే మరికొన్ని రాష్ట్రాల్లో కూడా వెళ్ళాలంటే సేవకులుగా ఒక బాధ్యతగా మనం పనిచేద్దాం. ఏమండి, ఏదో అయ్యగారు ఇస్తున్నారు, సంఘం ఇస్తాం తీసుకుని వెళ్ళిపోవటం అనేది కాకోకుండా బాధ్యతగా మీరు ప్రార్థనలు చేయాలి, బాధ్యతగా సువార్త చేయండి. అప్పుడే వాళ్ళు ఇచ్చిన ఆ యొక్క కానుక మనం న్యాయం చేసిన వాళ్ళం అవుతాం. కాబట్టి దీన్ని సీరియస్గా తీసుకోండి. మరి ఎండ కూడా లెక్క చేయకుండా సువార్తను చేయండి. ఓ సూపర్వైజర్గా మన నాయకులు నాకు అప్పచెప్పిన 4-3 జిల్లాల్లో నేను ఖచ్చితంగా టయానికి సేవకుల్ని తీసుకొస్తున్నాను, టయానికి పంపుతున్నాను. ఎండనక వాననక ఖచ్చితంగా సువార్త చేపిస్తున్నాను. అలాగే అందరూ అలా చేయండి. అందరూ మరి మెయిన్ బ్రాంచి సంఘం కోసం బలంగా ప్రార్థన చేయండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. ద్వారా జరిగించండి, దీవించి ఆశీర్వదించండి. ప్రభా చుట్టూ గోడ దంచండి, నాపరాళ్ళు, కిటికీలు, తలుపులు సమస్తం ఏర్పాటు చేసి దీవించి ఆశీర్వదించాలి. ఇప్పుడు వరకు ఈ ప్రాంతంలో కరపత్రికలు ఇచ్చారు, మరొక ప్రాంతానికి వెళ్తున్నాం. యేసునామములో ప్రార్థించాడు. వందనాలండి మీ అందరికీ. దేవుని సన్నిధిలో